పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమానికి విరామం తర్వాత తిరిగి స్వాగతం. దివ్య భవ్య నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు నాయికతో కలిసి ఉంటే ఒక 7 అంటే ఏడాది కాలం నిమిషంలా అయిపోతుందట. అదే వారిద్దరి మధ్య ఎడబాటు ఉంటే నిమిషం ఏడాదిగా అనిపిస్తుంది. ఆ దివ్య దంపతుల అనురాగం, అభిమానం అపూర్వం, అద్భుతం. ఆ అవినాభావ సంబంధాన్ని కళ్లకు కట్టినట్టు అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్న ఈ శృంగార సంకీర్తనలో వెల్లడించారు. వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరి వాసురావు గారు హంసనాదంలో స్వరపరిచిన ఈ అమోఘమైన సంకీర్తనను ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను సాందీప్ గారిని. బాసితే నీకు నిమిషమేడవును, ఎల మీద గరి ఉంటే నేడు నిమిషమును. నెలత బాసితే నీకు నిమిషమేడవును, ఎల మీద గరి ఉంటే నేడు నిమిషమును. నెలత బాసితే నీకు నిమిషమేడవును. కాటుక చూపులు నీపై పన్ని చెలి చల్లితేనే పగలు రేయం. కన్నులు పెట్టిన ఎట్టి కాటుక చూపులు నీపై పన్ని చెలి చల్లితేనే పగలు రేయం. ఉన్నతి పద్మరాగాల ఉంగరాల చేతి నిన్ను తిన్నగా అంటితే గట్టి తెల్లవారును. ఉన్నతి పద్మరాగాల ఉంగరాల చేతి నిన్ను తిన్నగా అంటితే గట్టి తెల్లవారును. నెలత బాసితే నీకు నిమిషమేడవును, ఎల మీద గరి ఉంటే నేడు నిమిషమవును. నెలత బాసితే నీకు నిమిషమేడవును. వినలవి వేడుకతో నవ్వితేను నీడలగాసిన వెళ్ళ నిండు వెన్నెలవు. వీడెపు వినలవి వేడుకతో నవ్వితేను నీడ
నీడలగాసిన వెళ్ళ నిండు వెన్నెలో పాడితో ఇంచుకబడి ప్రణయ కలహమైతే ఏడ చూచినాదే ఎండగాసును పాడితో ఇంచుకబడి ప్రణయ కలహమైతే ఏడ చూచినాదే ఎండగాసును నెలత బాసితే నీకు నిమిషమేడవును ఎల మీద గరి ఉంటే నేడు నిమిషమవును నెలత బాసితే నీకు నిమిషమేడవును ఇట్టి చెలి నిన్ను గూడెగాన సోవలుగా మోవి మీద చుక్కలు నిండే శ్రీ వెంకటేశ ఇట్టి చెలి నిన్ను గూడెగాన సోవలుగా మోవి మీద చుక్కలు నిండే వేవేల రతుల చేత వెలయగాది కులెల్ల కావిరి మాని హృదయ కమలము నించెను వేవేలు రతుల చేత వెలయగా దిక్కులెల్ల కావిరి మాని హృదయ కమలము నించెను నెలత వాసితే నీకు నిమిషమేడవును ఎల మీద గరి ఉంటే నేడు నిమిషమవును నెలత బాసితే నీకు నిమిషమేడవును అన్నమాచార్యుల వారు చెలికెత్తగా మారి స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారితో అమ్మవారు కనుక ఉంటే ఆ సమయం స్వామివారికి ఏడాదైనా కూడా ఒక నిమిషంగా ఉంటుంది. అదే అమ్మవారు లేకపోతే నిమిషం కూడా ఏడాది కాలంగా మారిపోతుంది అని చెప్పేటువంటి శృంగార కీర్తన ఇది. భోజ మహారాజు సరస్వతి కంఠాభరణం అనేటువంటి ఒక అలంకార గ్రంథాన్ని రచించాడు. దాంట్లో ఆమ్నాశిషు దశరసా సుధియో వయంతు శృంగారమేవ కవయ కవి మామనంతు. కవులు ఎప్పుడూ కూడా 10 రసాలు చెప్పండి, కానీ అందులో శృంగారమే రసరాజము అని ఆయన తీర్మానించాడు. ఎందుకంటే శృంగారే విప్రలంభాఖ్యే కరుణేచ ప్రకర్షవత్ మాధుర్యం ఆర్ద్రతాం యాతి యతః తత్రాధికం మనః. ఏ వాగ్గేయకారులు రచనలు చేసినా శృంగారం, అందులో విశేషించి సంభోగ శృంగారం, విప్రలంభం అని ఉంటాయి. అందులో ఇది విప్రలంభ శృంగారానికి చెందినటువంటి కీర్తన. ఈ విప్రలంభ శృంగారంలో ఈర్ష్య ఇత్యాదులు ఉన్నాయి. దాంట్లో అభిలాష అనేటువంటి ఒక దివ్యమైనటువంటి పద్ధతిలో ఈ ఆలంకారికంగా అందరూ కూడా భావన చేసేటువంటి ఉదాహరణప్రాయమైనటువంటి కీర్తనలు రచించారు ఆయన. ఇందులో స్వామివారు ఎంత మనోహర రూపుడైనప్పటికీ కూడా ఆయనతో అమ్మవారు ఉంటేనే అది రాత్రిగా మారుతుంది, లేకపోతే అది పగలైపోతుంది. ఎప్పుడు కూడా సరసంగా ఉండేటువంటి వాళ్ళకి రాత్రి వేళ శుభంకరమైనటువంటిది, పగలు దానికి విచ్చిత్తి కలుగుతుంది. కాబట్టి అయ్యా ఇదే నీకు వెన్నెల కాలం అవుతుంది అమ్మతో ఉంటే, లేకపోతే ఎండవేళ అయిపోతుంది. ఒకవేళ నువ్వు అమ్మవారి పక్కన గనక సరసంగా ఉంటే నీలో ఆనందం అనేటువంటిది అది జగమంతా కూడా చక్కగా పరివ్యాప్తం అవుతుంది అని చెప్పి ఆయన మధురాతి మధురంగా ఆ కాలాన్ని నియంత్రిస్తూ చెప్పినటువంటి కీర్తన. కృష్ణదేవుడు చక్కగా మరి ఆ వేణునాదం చేస్తూ ఉంటే కాలం ఆగిపోయేది అంటారు. అంతర్మోహన మౌళిఘోర్ణన చలన్ మందార విభ్రంశన స్తంభాకర్షణ దృప్తిహర్షణ మహామంత్ర కురంగీదృశాం అని చెప్పి ఆకాశంలో పక్షి వెడుతూ ఉంటుంది, కానీ ఒక చోట ఆగిపోయినట్టుగా మనకి కింద నుంచి కనిపిస్తుంది. అలాగే కృష్ణుడు వేణునాదం చేస్తూ ఉంటే చక్కగా ఒక సమయం అంతా స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పాట ఒక పల్లవితో 3 చరణాలతో కొంతకాలం పాటు మీరు పాడారు, కానీ అమ్మవారు స్వామి
ఇద్దరూ కూడా కూడితే ఎంత చక్కగా ఉంటుందో అన్నమయ్య ఎలా తీర్మానించాడో ఆ భావనే మన మనసులో మెదులుతూ ఉంది. ఇటువంటి కాలం నిజమైన పట్టాభిషేక కాలంగా భావన చేస్తూ ఇటువంటి పాటలు మరిన్ని పట్టాభిషేక వేదికపై రావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. శాంతి చాలా చక్కగా పాడాను. ఈ పాటలో మీ పెర్ఫార్మెన్స్ ప్రత్యేకించి నేను మెచ్చుకునేది ఏంటంటే భావ ప్రకటన. చాలా ఎక్స్ప్రెషన్ అన్నది ఎంత బాగుందంటే అది స్వరాన్ని కంపోజిషన్ కూడా దాటి వ్యక్తమయ్యేలాగా ఉంది. సో చాలా చక్కటి ఎక్స్ప్రెషన్, చాలా భావయుక్తంగా పాడినందుకు ధన్యవాదాలు. చాలా బాగుంది. వాసుగారు చాలా చక్కగా ఉందండి కీర్తన. తిన్నగా నంటితే అట్టె తెల్లవారును పాడమ్మ ఒకసారి. తిన్నగా అంటితే అట్టె తెల్లవారును. ఆ ఒక్క లైన్లో నాకు తిన్నగా అంటితే నట్టె తెల్లవారును అని సమం చేసి పాడమ్మా. తిన్నగా అంటితే నట్టే తెల్లవారును అని ఉంటే బాగుండేది అనిపించింది. అలా అనుకున్నాం. తిన్నగాకి తెల్లవారు అది నిజమే, కంపోజింగ్ లో అనుకున్నాం. కొంచెం అక్కడ పరిగెడుతున్నట్టు ఉందని ఆ క్లారిటీ కోసం. అది మినహా నాకు అవునండి కీర్తన చాలా శ్రావ్యంగా అనిపించిందండి. అలనాడు ద్వాపర యుగంలో రేపల్లెలో గోపకాంతల ఇళ్లల్లో దుడుకు పనులు చేసిన ఆ బాలకృష్ణుడే నేడు కలియుగంలో అలమేల్మంగా సమేతుడై శ్రీవేంకటాద్రిపై వెలసి అందరికీ వరాల్ని ప్రసాదిస్తూ ఎందరో భక్తుల హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నాడని అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో వివరించారు. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజు గారు భూపాల రాగంలో స్వరపరిచిన ఈ సంకీర్తనను ఆలపించడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను సాయి చరణ్ని. ఈడనిందరికి ఏలికై ఉన్నాడు, వాడలరే పల్లె వాడ వీడు. ఈడనిందరికి ఏలికై ఉన్నాడు, వాడలరే పల్లె వాడ వీడు, వాడ వీడు. భారపు బుట్ల పాలు పెరుగులు వారలో పట్టినవాడా వీడు. భారపు బుట్ల పాలు పెరుగులు వారలో పట్టినవాడా వీడు. కోరి గొల్లెతల కొలని లోపల చీరలు దేశిన శిశువా వీడు, శిశువా వీడు. ఈడనిందరికి ఏలికై ఉన్నాడు, వాడలరే పల్లె వాడ వీడు, వాడ వీడు. ఆవుల పేయల అందరి ఇండ్ల మావిరేగాచినవాడా వీడు. ఆవుల పేయల అందరి ఇండ్ల మావిరేగాచినవాడా వీడు. బావులు ఒక్కటిగా
వనితల గూడి వేవేలు నేర్పిన బిటుడా వీడు, బిటుడా వీడు. ఈడనిందరికి ఏలికై ఉన్నాడు, వాడలరే పల్లె వాడ వీడు, వాడ వీడు. అరుదై శ్రీ వెంకటాద్రి మీద నుండి వరములిచ్చేటివాడ వీడు. అరుదై శ్రీ వెంకటాద్రి మీద నుండి వరములిచ్చేటివాడ వీడు. మరిగి అలమేల్ మంగతో మమ్మేలే సరసుడై ఉండే జాణ వీడు, జాణ వీడు. ఈడనిందరికి ఏలికై ఉన్నాడు, వాడలరే పల్లె వాడ వీడు, వాడ వీడు. ఈడనిందరికి ఏలికై ఉన్నాడు, వాడలరే పల్లె వాడ వీడు, వాడ వీడు. జన్మాంతర సహస్రేషు తపో ధ్యాన సమాధిభిః. ఎన్నో జన్మలలో తపస్సు, ధ్యానము, సమాధి ఇత్యాది గుణాలు ఉంటేనే కృష్ణే భక్తి ప్రజాయతే, కృష్ణ భగవానుని యందు భక్తి అనేటువంటిది బాగా వస్తుంది అని చెప్పారు. ఈ కృష్ణ భక్తిని చెప్పేటప్పుడు ఆయన నిశ్శబ్ద దివ్య సౌందర్యమూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అర్చామూర్తి ముందు నిలిచి పాడుతూ ఉన్నారు. ఆ భావనతో నిజంగా అక్కడ ఉండేటువంటి ఆ తిరుమూర్తి, పక్కన ఉండేటువంటి ఆ అన్నమయ్యను చూస్తూ ఉంటే మనకి ఈ కీర్తనే కనిపిస్తుంది. ఎందుకంటే స్వామి, ఇప్పుడు నువ్వు నిశ్శబ్దమైనటువంటి అర్చామూర్తిగా ఉన్నావు. అంటే స్వామివారివి సంప్రదాయంగా చెప్తే 5 రకాలైనటువంటి వ్యూహాలు ఉంటాయట. పర, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామి. అన్నమాచార్యులు వారు అనేక కీర్తనల్లో ఈ 5 రకాలైనటువంటి విష్ణుదేవతా స్వరూపాలను ప్రతిపాదనం చేశారు. అంతర్యామి, అలసితి, సొలసితి ఇత్యాది కీర్తనలో అంతర్యామిగా స్వామిని, విభవ స్వరూపుడైనటువంటి ఆ రాముణ్ణి, కృష్ణుణ్ణి ఇత్యాదుల్ని వర్ణించారు. ఇప్పుడు ప్రకృతంలో సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మ ఇక్కడ ఒక అర్చామూర్తిగా ఉన్నాడు అని ఆయన దర్శించి ఆయనను ఆరాధిస్తూ ఆయనను కృష్ణుడిగా భావన చేస్తూ కీర్తిస్తూ ఉన్నాడు. జన్మాంతర సహస్రేషు అని చెప్పుకున్నటువంటి ఆ స్వామి ఇక్కడ ఉన్నాడు. గవాం సర్వాంగజం క్షీరం స్రవేస్ తనముఖాద్యథ తథా సర్వగతో దేవ ప్రతిమాదిషు రాజతే. అణువు నుంచి అజాండవంత స్వామి వ్యాపించి ఉన్నాడు. వ్యాప్నోతీతి విష్ణు అని కదా. అయితే ఈ విష్ణు అంతా ఎక్కడి నుంచి తన విభూతిని అభివ్యక్తీకరిస్తూ ఉన్నాడు అని అంటే ఈ అర్చాబింబము నుంచి. ఎలా అయితే ఆవు యొక్క కొమ్ముల్లో, గిట్టల్లో తప్పించి అన్ని అంగాల్లో ఆ గోవు చక్కగా స్రవింపజేయగలిగినటువంటి పాలను కలిగి ఉంటుంది, కానీ పొదుగు నుంచే పాలు వస్తాయి. అలాగే పరమాత్మ తన విభూతిని ఈ కలియుగంలో అర్చామూర్తి నుంచి ప్రతిబింబిస్తూ ఉన్నాడు. అటువంటి అర్చామూర్తిన ద్వాపరంలో మరి ఈనాడు నిశ్శబ్దంగా ఉన్న అంత అల్లరి చేశాడు. గోపికల యొక్క వస్త్రాపహరణం చేశాడు. ఆ యమునా నది తటంలో అంతమందితో శృంగారాన్ని నడిపాడు. మనం రాసకేళి విహారాలన్నీ భావన చేయాలి ఈ సందర్భంలో. అలాగే అందరి ఇళ్లలో దొంగతనం చేశాడు. బహుశా ఇప్పుడు కూడా ఆ చాతుర్యంతో అలమేలు మంగతో దివ్య శృంగారాన్ని నడుపుతూ ఉన్నాడేమో అని చివర్లో ఆయన చక్కగా ప్రతిపాదన చేశాడు. మనోజ్ఞమైనటువంటి కీర్తన. దీన్ని భావనాత్మకంగా చెప్పగలిగినటువంటి శక్తి నాలో లేదు అని చెప్పి 2 మాటలు నేను చెప్పిన దాన్ని అధిక ప్రసంగా భావన చేస్తూ ముగిస్తున్నాను. సాచరణ చాలా బాగా పాడావు. ఎక్స్ప్రెషను నీ గాత్రంలో మంద్రస్థాయిలో ఉన్నవన్నీ కూడా చక్కగా రాణించాయి. నాగరాజు గారు,
భూపాలరాగంలో చాలా బాగుందండి. చాలా వాడ వీడు ఈడనిందరికి ఏలికై ఉన్నాడు, వాడలరే పల్లె వాడ వీడు. సినిమాటిక్గా అంటే సినిమాటిక్ అన్నది ఇక్కడ మీకు విమర్శ కాదు, అది ప్రశంస. సినిమాటిక్ అని ఎప్పుడు వాడినా సరే దాన్ని మీరు నెగిటివ్ అనుకోవద్దు, అది పాజిటివ్ టర్మ్ అండి. ఈ విషయంలో ఒక శాస్త్రీయ సంగీతకారులు ఏమనుకున్నా కానీ ఒక మాట చెప్పాలి. కళామ తల్లి అనేది తల్లి కాదండి, అది చాలా వేదికల మీద చాలా ప్రెస్ కాన్ఫరెన్స్ల్లోనూ వేటూరి గారు కూడా మొరపెట్టుకున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్పాలి, ఎన్నిసార్లు తెలిసే వరకు చెప్తూనే ఉండాలి. గంగమ్మ తల్లి సీతమ్మ తల్లిలో తల్లిలాగా కళామ తల్లి తల్లి కాదు, కళా మతల్లి. మతల్లి అంటే శ్రేష్టమైనది. అన్ని కళలు చాలా ఉన్నాయి, సంగీతం, నాట్యం, ఇన్ని కళలు 64 కళలు ఉన్నాయి కదండి. అన్ని కళలను శ్రేష్టమైనది సినిమా అని చెప్పడం, అది కళామ తల్లి అంటే. సో ఎందుకంటే చాలా కష్టం అండి అది. సినిమా అన్నది అన్ని విద్యల కన్నా కష్టమైంది సినిమా విద్య. సినిమాకి సంగీతం చేయడం, దాని దర్శకత్వం వహించడం, అందులో నటించడం చాలా కష్టమైంది. చాలా సులువుగా అనిపించవచ్చు. అంచేత నేను ఇక్కడ సినిమాటిక్ అనేది ఇక్కడ ప్రశంసగా వాడుతూ వాడ వీడు అని మీరు సఫలీకృతులయ్యారు. ఈ శాస్త్రీయబద్ధంగా స్వరపరిచే దాంట్లో దాన్ని కూడా మీరు పొదగడం ద్వారా మీరు సఫలీకృతులైన భావిస్తూ మిమ్మల్ని ప్రశంసిస్తూ ధన్యవాదాలు. ఇందరికీ అభయమునిచ్చు చేయి హనుమాచార్యులు వారు రాసినటువంటి ఈ సంకీర్తనని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు స్వరపరిస్తే పాడటానికి ఎంతో ఉత్సుకతతో వేదిక మీదకి విచ్చేస్తున్నారు మన చిన్నారులందరూ. ఇందరికీ అభయమునిచ్చు చేయి, ఇందరికీ అభయమునిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయమునిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయమునిచ్చు చేయి. వెలలేని వేదములు వెతకి తెచ్చిన చేయి, చిలుకు గుప్పలి కింద చేర్చు చేయి, వెలలేని వేదములు వెతకి తెచ్చిన చేయి, చిలుకు గుప్పలి కింద చేర్చు చేయి, కలికియగు భూకాంత కౌగిలించిన చేయి, కలికియగు భూకాంత కౌగిలించిన చేయి, వెలనైన కొనగోళ్ళవాడి చేయి, ఇందరికీ అభయమునిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయమునిచ్చు చేయి. తనివోక బలి చేత దానమడిగిన చేయి, పునరంగ భూదాన ముసగు చేయి, తనివోక బలి
మంచి బంగారు చేయి ఇందరికీ అభయం గులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయం గులిచ్చు చేయి ఇందరికీ అభయం గులిచ్చు చేయి ఇందరికీ అభయం గులిచ్చు చేయి. పరమాత్మ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా విరాజిల్లాడు. శమంత పంచకం అనేటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమిలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అని విశ్వరూపాన్ని చూపించి నా పాదాలను ఆశ్రయించు నిన్ను ఉద్ధరిస్తాను అని ఆనాడు నరుడికి చెప్పాడు. ఈరోజు వెంకటాచలంపై అర్చామూర్తి నరులందరికీ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు స్వామి. పార్థాయ త్వత్సదృశ సారథినా త్వయైవ యోదర్శితో స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతో కరదర్శితో తే శ్రీవెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ రోజు నరుడికి చూపించినట్లుగా ఈరోజు నరులందరూ నా పాదాలను ఆశ్రయించండి, మీకు ఈ సంసారం జానుదగ్నం అవుతుంది అని ఆ రెండు చేతులతో ఆయన ఇస్తూ ఉండేటువంటి దివ్యమైనటువంటి సందేశం. అయితే పైన శంఖచక్రాలు లేకపోతే ఆయన విష్ణువు కాదంటూ ఉన్నారని చెప్పి భగవద్ రామానుజుల వారు ఆయన తొండమాన్ చక్రవర్తికి ఇచ్చేసినటువంటి చోట మళ్ళా శంఖచక్రాలను ఏర్పాటు చేశారు. అటువంటి చతుర్భుజుడైనటువంటి స్వామి కన్నా గొప్ప దాత ఎవ్వరూ లేరు ఈ విశ్వంలో. దశావతారాల్లో ఎవరిని ఎలా ఉద్ధరించారో అన్నమాచార్యులు వారు ఈ కీర్తనలో తెలియజేశారు. రాబోయేటువంటి కలికిగా ఆయన ఎలా ఉంటాడో కూడా ఈ కీర్తనలో చెప్పడం జరిగింది. అంతటి మధురాతి మధురమైనటువంటి కీర్తనని పసిపిల్లలు బాగా పాడారు. ఆయన పేరు బాలాజీ, అంటే బాలలకు జేజీ. ఈ పాట వల్ల బాగా ప్రసన్నుడై ఉంటాడు స్వామి. దీనికి ఏం అర్థమైంది? మనందరికీ అభయాన్ని ఇచ్చే చెయ్యి, భయం లేకుండా చేసే చెయ్యి, బంగారు చెయ్యి. 1వ చరణంలో అర్థం వేదాల్ని రక్షించిన చెయ్యి మత్స్యావతారం, పర్వతాన్ని ఎత్తిన చెయ్యి కూర్మావతారం, భూదేవిని రక్షించిన చెయ్యి వరాహావతారం, హిరణ్యకశిపుణ్ణి చంపిన చెయ్యి నరసింహావతారం. ఇందరికి అభయం గులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయం గులిచ్చు చేయి ఇందరికి అభయం గులిచ్చు చేయి. అన్నమయ్య పాటకు పట్టాభిషేక జరుగుతున్న శుభవేళ. విరామం తీసుకోవటం నాకైతే ఇష్టం లేదు, కానీ తప్పదు. కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద సోపాన పాడేము మేము సుతతులను ఈ బుద్ధులు మీకు చెల్లునిద్దరికీ నయ్యా సోపాన పాడేము మేము. ఈ సంచికకి సంబంధించినంత వరకు స్వామివారి కృప కాస్త ఎక్కువ ఎవరి మీద ఉందో చూద్దాం. సత్వగుణంతో ప్రారంభిస్తున్నాం, తెలుపు కాగితంతో. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం